ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము అని కీర్తనకారుడు 90వ కీర్తన 14 ప్రకారం దేవుడు మనలందరినీ కూడా రేయింబవలు దినదినం కాచి కాపాడి సజీవులుగా ఉంచిన దేవునికి స్తోత్రములు. 4639వ దినం 13వ తేదీ శనివారం సెప్టెంబర్ నెల 2025 సంవత్సరమున లోకంలోనికి వెళ్ళక ముందు దేవుని సన్నిధిలో చేరి వచ్చిన దేవుని సేవకులకు, పెద్దలకు, సహోదరులందరికీ కూడా యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈ దినం ప్రారంభ ప్రార్థన మన మధ్యన ఉంటున్న ప్రభుదాస్ అన్న గారు కర్నూలు నుంచి ప్రారంభ ప్రార్థన చేసి ప్రారంభించుకుందాం. నా వందనాలు ప్రభుదాస్ అన్న. వందనాలన్నా. ప్రార్థన చేసుకుందాం. సర్వ కృపా నిధియగు మా పరలోకపు రాజా, పరిశుద్ధుడైన మా గొప్ప తండ్రి, మహిమా స్వరూపి, మా జీవాధిపతి, మా సృష్టికర్త, మా రక్షక, స్తోత్రములు. మా ప్రభుని ప్రియకుమారుడు యేసుక్రీస్తుల వారి అమూల్యమైన శ్రేష్టమైన నామమును బట్టి మిమ్మల్ని పూజించి మీకు కృతజ్ఞతా స్తోత్రములు, జోహాపలములు సమర్పిస్తున్నాం. రాత్రి నెమ్మదిని, విశ్రాంతిని, ఆరోగ్యమైన ఆవశ్యను అనుగ్రహించి మా జీవితాల్లో మరొక నూతన దినమును దయచేసినందుకు స్తోత్రములు. వాతావరణం మీ ఆదరణ మలుచుకుంటే జూములో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మీ కృప చూపండి నాన్న. చేరువచ్చిన వారందరూ బట్టి స్తోత్రములు తండ్రి. మరి కూడికకు మీరే ఆది అంతమంది నడిపించి మిమ్మల్ని భయపరుచుకోమని మాతో ఉండమని మా విమోచకుడు నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రారంభ ప్రార్థన చేసిన ప్రభుదాస్ అన్న గారికి వందనాలన్నా. వందనాలన్నా. ఇప్పుడు పాట పాడడానికి దేవుడు ఏర్పరచుకున్న సోదరుడు హైదరాబాద్ నుంచి మల్లెపూగు పేతురన్న గారు పాట పాడి దేవుని మయంపరుస్తారు. అన్న పేతురన్న వందనాలన్నా. వందనాలన్నా. పాట పాడండి అన్న. వందనాలు. మన పాటల బుక్ లో నుంచి ప్రార్థన గీతం పాడుకుందాం. కుమ్మరి ఓ కుమ్మరి, జగది దుత్పత్తి దారి, జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, పనికిరాని పాత్ర నాని పారవేయకుమా, పనికిరాని పాత్ర నాని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా మార్చివేయుమయా, పొంగి పొరలు పాత్రగా మార్చివేయుమయా, కుమ్మరి ఓ కుమ్మరి, జగత్యుత్పత్తి దారి, జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, లేఖన మందలి పాత్రలు యేసుని స్తుతించిరి, లేఖన మందలి పాత్రలు
యేసుని స్తుతించిరి, నన్ను అవంటి పాత్రగా మార్చివేయుమయా. నన్ను అవంటి పాత్రగా మార్చివేయుమయా. కుమ్మరి ఓ కుమ్మరి, జగదుత్పత్తి దారి, జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయా. జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయా. చక్కని పాట పాడి దేవుని మయంపరిచిన పేతురు అన్నకు వందనాలన్నా. వందనాలన్న. ప్రాముఖ్యమైన సమయం లేకొచ్చాము. ఈ దినంన దేవుడు ఏర్పాటు చేసుకున్న దేవుని సేవకులు ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా ఆకుమల నుండి ఎస్ రాజరత్నమన్న గారు దేవుని మాటలు మనకు అందిస్తారు. వాక్యం అందించే ముందుగా వాక్యం కొరకు మన మధ్యన కందుకూరి ఆస్వాదన గారు వాక్యం కొరకు ప్రార్థిస్తారు. నా ఆస్వాదం అన్న వందనాలన్నా. వందనాలు బ్రదర్, వందనాలండి. ప్రార్థించండి అన్న. ఓకే బ్రదర్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, మీకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ ప్రియకుమారుడు, మా విమోచకుడు, మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. ప్రభువా, ఇలాగున ప్రతిదినం ఉదయకాలంలో మీ పాదాల దగ్గరికి చేరి రావడానికి మీరు ఇస్తున్న ఈ మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఉదయకాలంలో ప్రప్రథమంగా మీతో కొంత సమయం గడుపుకునే భాగ్యం మీరు ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇలాగ మీ దాసులందరితో కలిసి నాకును అత్యల్పునే నాకును మీరు ఇచ్చిన ఈ అవకాశంకై మిమ్మల్ని స్తుతిస్తూ పూజిస్తున్నాం. ప్రార్థించిన నాయన మా ప్రియులను బట్టి మీకు స్తోత్రములు, చక్కని కీర్తన పడిన నాయన మీ దాసులను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. వాక్యం అందిస్తుండగా మీ దాసుని బలపరిచి మాతో మాట్లాడమని మీకే వందనములు స్తోత్రం చెల్లిస్తూ మీ హస్తాలకి మీ దాసుని అప్పగించుకుంటూ తోడైండమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ నడిపిస్తున్న మీ దాసుని కూడా బలపరచమని ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున ప్రార్థించి స్తుతించి నమ్మికతో వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. వాక్యం కొరకు ప్రార్థించిన ఆశీర్వాదం వందనాలన్నా. వందనాలు బ్రదర్, వందనాలండి. దేవుని సేవకులు నంద్యాల జిల్లా ఆకుమల నుండి ఎస్ రాజరత్నమన్న గారు వాక్యం అందిస్తుండగా అందరం మీట్లోకి వెళ్ళి శ్రద్ధగా దేవుని వాక్యం విని మేలు పొందుకుందాం. వందనాలన్నా రాజరత్నమన్న. వందనాలు. 6:10 వరకు వాక్యాన్ని అందించండి అంట. వందనాలన్నా. ఫోన్ అడ్డం పెట్టుకున్నా రాజరత్నమన్న. సరిపోద్దా? ఓకే అన్న. మార్నింగ్ కాన్ఫరెన్స్ ద్వారా దేవుని సన్నిధిని సమీపిస్తున్న ప్రియమైన దేవుని దాసులకును పరిశుద్ధులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఉదయకాలము దేవుని సన్నిధిలో మనం చేరి ఉండగా దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. దైవ గ్రంథములో నుండి న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 30వ వచనాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయము 30వ వచనం. అతని తరువాత అనాతు కుమారుడైన షమ్గరు న్యాయాధిపతిగా ఉండెను.
అతడు ఫిలిష్తీయులలో 600 మందిని మునుకోల కర్రతో హతము చేశాడు. అతడును ఇశ్రాయేలీయులను రక్షించాడు. చదువుబడిన ఈ వచనాన్ని ప్రభు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి అర్థమయ్యే రీతిగా పంచిపెట్టును గాక. ప్రభునందు ప్రియులారా, ఉదయకాలం మనం చదువుకున్న ఈ వచనం న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయము 30 వచనాన్ని మనం చదువుకున్నాం. న్యాయాధిపతుల గ్రంథం యెహోషువ మరణం మొదలుకొని సమూయేలు జననం వరకు దరిదాపు 400 ఏండ్ల చరిత్ర ఈ న్యాయాధిపతుల గ్రంథములో ఉన్నది. యెహోషువ మరణం మొదలుకొని సమూయేలు జననం వరకు 400 చరిత్ర దరిదాపు ఈ న్యాయాధిపతుల గ్రంథములో మనం చూడగలం. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజల కొరకు దేవుడు న్యాయాధిపతులను నియమించినట్టుగా ఈ గ్రంథములో మనం చూస్తాం. ఒత్నీయేలు మొదలుకొని సంసోను వరకు 13 మంది న్యాయాధిపతులను దేవుడు వారి కొరకు నియమించినట్టుగా మనం చూస్తాం. అయితే 3వ అధ్యాయం 30 వచనములో షమ్గారు న్యాయాధిపతిగా నియమించబడ్డాడు. న్యాయాధిపతులలో 3వ వాడు. ఈ షమ్గరును గురించి ఈ ఒకే ఒక వచనం దైవ గ్రంథములో మనం చదువుతున్నాం. షమ్గరు 600 మందిని మునుకోలు కర్రతో హతము చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. శత్రువులు అనగా ఫిలిష్తీయులను 600 మందిని మునుకోలు కర్రతో హతం చేశాడు. షమ్గరును గురించినటువంటి విషయాలు ఈ ఒక్క వచనములోనే మనము చదువుకుంటూ ఇందులో సహాయకరంగా కొన్ని వచనాలు కూడా మనం ఆలోచించేద్దాం. చూడండి, దేవుడు న్యాయాధిపతులను ఎందుకు నియమించాడు మనం చూస్తాం. 2వ అధ్యాయము 10వ వచనములో ఆ తరము వారందరూ అనగా యెహోషువ తరం వారందరూ, యెహోషువ 120 సంవత్సరాలు బ్రతికి ఆయన చనిపోయాడు. క్షమించండి, 110 సంవత్సరాలు. 7-8 వచనాల్లో మనం చూస్తాం. 110 సంవత్సరాలు బ్రతికి యెహోషువ చనిపోయాడు. ఇక యెహోషువ తరము గతించిపోయింది. ఆ తరువాతి తరం వచ్చింది. ఆ తరం వారందరూ అనగా యెహోషువ తర్వాత వచ్చిన తరం, యెహోషువ తరం వారందరూ పితరుల యొద్దకు చేర్చబడ్డారు. ఇక తర్వాత వచ్చిన తరం యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టెను అని 10వ వచనములో మనం చదువుతున్నాం. యెహోవాను ఎరగని తరం పుట్టింది. దేవుని కార్యములను ఎరగని తరం ఒకటి పుట్టింది. దేవుని ఎరగని తరం, ఆయన కార్యములను ఎరగని తరం పుట్టింది. ఆ తరం వారందరూ కూడా దేవుని కన్నుల ఎదుట కీడు చేస్తూ వచ్చారు. దేవుని విసర్జించారు. బయలుదేవతలను పూజిస్తూ వచ్చారు. ఇలాగూ ఆ తరం వారందరూ కూడా దేవుని విసర్జించి దేవుని కన్నుల ఎదుటనే పాపం చేస్తూ లేదా కీడు చేస్తూ దేవునికి కోపం పుట్టించినటువంటి ప్రజలుగా ఉన్నారు. దేవుడు ఏం చేశాడు? 14వ వచనంలో, కాబట్టి యెహోవా కోపాగ్ని అనగా శిక్ష ఇశ్రాయేలు మీద
మండెను. ఆయన దోచుకుని వారి చేతికి వారిని అప్పగించెను. వారు ఇశ్రాయేలులను దోచుకునిరి. ఆయన వారి చుట్టూనున్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించెను. కనుక వారు తమ శత్రువుల ఎదుట నిలవలేకపోయిరి. యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణం చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగ చేయుటకు యెహోవా వారికి శత్రువు ఆయన కనుక వారు మిక్కిలి ఇబ్బంది కలిగెను. వారికి మిక్కిలి ఇబ్బంది కలిగెను. దేవుడు శత్రువుల చేతికి వారిని అప్పగించాడు. అయినా దేవుని కోపం నిమిషం మాత్రమే కదా. దేవుని కోపం నిమిషం మాత్రమే, ఆయన దయ శాశ్వత కాలం ఉండునని కీర్తనకారుడు రాశాడు. నిజమే ప్రియులారా, మరలా దేవుడు వారి మీద దయ చూపి ఆ శత్రువుల చేతిలో నుండి వారిని రక్షించేదానికి లేదా వారిని విడిపించేదానికి వారి కొరకు న్యాయాధిపతులను నియమించినట్టుగా మనం చూస్తాం. 16వ వచనములో, 2వ అధ్యాయం 16వ వచనములో, ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను లేదా నియమించెను. వీరు దోచుకుని వారి చేతుల నుండి ఇశ్రాయేలీయులను రక్షించిరి అని మనం చూస్తా ఉన్నాం. న్యాయాధిపతులను దేవుడు నియమించాడు. ఇశ్రాయేలీయులను శత్రువుల చేతుల నుండి విడిపించడానికి లేదా వారిని రక్షించేదానికి దేవుడు న్యాయాధిపతులను నియమించినట్టుగా మనము దేవుని గ్రంథములో మనం చూస్తున్నాం. ఆ వరుసలోనే ఈ షమ్గర్ 3వ న్యాయాధిపతిగా నియమించబడ్డాడు. షమ్గరు కాలం నెంబర్ 1, షమ్గరు కాలం. నెంబర్ 2, షమ్గరు నియామకం. నెంబర్ 3, షమ్గరు శత్రువులు. నెంబర్ 4, షమ్గరు సాధనం. నెంబర్ 5, షమ్గరు పని. ఈ 5 విషయాలు క్లుప్తంగా ఉదయకాలం మనం ఆలోచన చేస్తాం. షమ్గరు ఉన్న కాలం ఇందాక మనం చదువుకున్నాం కదా. ఆ తరము వారందరూ దేవుని ఎరగని వారుగా ఉన్నారు. దేవుని కార్యములను ఎరగని వారుగా ఉన్నారు. న్యాయాధిపతుల గ్రంథం చివరి అధ్యాయంలో అనగా 21వ అధ్యాయం 25వ వచనంలో మనం చూస్తే ప్రజలు ఇష్టానుసారంగా ప్రవర్తించుచూ వచ్చారు అని మనం చూస్తాం. తమకి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించుచూ వచ్చారు. అనగా క్రమశిక్షణ రాహిత్య కాలం అది. అనగా క్రమశిక్షణ లేని కాలం. క్రమశిక్షణ లేదు, పద్ధతి లేదు, దైవ క్రమము లేదు, దైవ భయము లేదు. ఇష్టానుసారంగా వారు దీవించిన కాలము అని మనం చూస్తాం. క్రమశిక్షణ ఎక్కడైతే లోపిస్తుందో అక్కడ కరువు లేదా దరిద్రం ఆవరిస్తుంది. అందుకే మనం చూస్తాం కదా, రూతు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనములో న్యాయాధిపతులు ఏలిన కాలములో కరువు సంభవించెను. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలుగగా అని రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనములో మనం చూస్తాం. ప్రియులారా, క్రమశిక్షణ లేకపోతే, ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు, ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు ప్రవర్తిస్తున్నప్పుడు ఆ కుటుంబములో గాని ఆ స్థలములో గాని కరువు లేదా దరిద్రత ఆవరిస్తుంది అన్న విషయాన్ని ఈ ఉదయకాలము మనం గమనించాలి. వ్యక్తిగతంగా గాని, కుటుంబంగా గాని, సేవా జీవితంలో గాని క్రమశిక్షణకు అలవాటు పడకపోతే కరువు లేదా దరిద్రత ఆవరిస్తుంది అన్న విషయాన్ని ఈ ఉదయకాలం మనం గమనించాలి. సేవకులంగా, పెద్దలంగా, కుటుంబంలో బాధ్యత కలిగినటువంటి యజమానురాళ్ళుగా ఇంటిలో గాని, సంఘములో గాని, జీవిత విధానములో గాని ఒక క్రమశిక్షణ
క్రమశిక్షణ అనేది చాలా అవసరమై ఉంది. క్రమం, దైవ క్రమం, కుటుంబ క్రమం, జీవిత క్రమం, క్రమశిక్షణ. క్రమం లేకపోతే అక్రమంగా జీవిస్తే అదే పాపం. క్రమము లేని జీవితమే అక్రమం అని మనం చూస్తాం కదా. దైవ క్రమం, వాక్య క్రమము లేకపోయినా, సంఘ క్రమం లేకపోయినా, కుటుంబ క్రమము లేకపోయినా దాన్ని ఏమంటారు? అది అక్రమం అంటారు. అక్రమం. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో అనుకుంటా, క్రమము లేకుండా, క్రమశిక్షణ లేకుండా దేవుని యొక్క పని జరిగించినటువంటి వారు కొందరిని చూసి ప్రభు అన్నాడు, మీరెవరో నేను ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండి. ఎవరితో అన్నాడు ఈ మాట? ఆయన పని చేస్తున్న వారితో, ప్రార్థన చేస్తున్న వారితో, ఆయన నామమున ప్రార్థించిన వారితో ప్రభు పలికిన మాట. అక్రమము చేయువారులారా అన్నాడు. అక్రమం అంటే క్రమం తప్పడమే అక్రమం. క్రమశిక్షణ లేకపోవడమే అక్రమం కదా. ప్రభువా ప్రభువా నీ నామమున ప్రార్థన చేశాం, నీ నామమున అద్భుతాలు చేశాం, నీ నామమున స్వస్థతలు చేశాం, నీ నామముననే కదయ్యా ప్రార్థన చేశాము అంటే ప్రభు ఏమన్నాడు? అక్రమం చేయువారులారా మీరెవరో నా యొద్ద నుండి పోండి కదా. వాక్య క్రమము లేకపోవడం, జీవిత క్రమము లేకపోవడం, సంఘ క్రమం లేకపోవడం, ఇది అక్రమం. దేవుడు క్రమశిక్షణ చేస్తాడు. క్రమశిక్షణ చేయాల. దేవుని వాక్యం మనకి ఇచ్చాడు. మన జీవిత విధానంలో, కుటుంబ విధానంలో, సంఘ విధానంలో క్రమంగా సాగిపోవడానికి దేవుడు మనకు అన్ని వసతులు అనుకూలం చేశాడు. కాబట్టి ప్రియులారా, నాటి దినాల్లోనైనా నేటి దినాల్లో అయినా ఇష్టానుసారంగా జీవిస్తే అది అక్రమం అంటాడు. క్రమం లేని జీవితం, క్రమశిక్షణ లేని జీవితం. కాబట్టి క్రమశిక్షణ ఎక్కడైతే లోపిస్తుందో అక్కడ కరువు లేదా దరిద్రత ఆవరిస్తుందని దైవ గ్రంథములో మనం చూస్తున్నాం. షమ్గర్ కాలములో ప్రజలు క్రమశిక్షణ లేకుండా జీవించారు. అది క్రమశిక్షణ లేని కాలం, క్రమశిక్షణ లేని కాలం. అందుకే దేవుడు క్రమశిక్ష చేయడానికి దేవుడు న్యాయాధిపతులను నియమించినట్టుగా మనం చూస్తాం. రెండవదిగా మనం చూస్తున్నాం కదా, షమ్గరు యొక్క నియామకం. దేవుడు షమ్గరును నియమించాడు లేదా న్యాయాధిపతిగా ఉండటానికి దేవుడు అనుమతించాడు. దేవుని నియామకం, దేవుని నియామకం. ప్రియులారా, దేవుడు న్యాయాధిపతులను నియమిస్తూ వచ్చాడు. 3వ అధ్యాయం 15వ వచనంలో, ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా బెన్యామీనుడైన గెరా కుమారుడకు ఏహూదును రక్షకుని వారి కొరకు యెహోవా నియమించెను లేదా న్యాయాధిపతిగా ఉండటానికి అనుమతించెను, నియమించెను. ఇదే షమ్గరు విషయంలో కూడా అదే వరుస. ఏహూదును నియమించినట్టు షమ్గరును కూడా దేవుడు నియమించాడు. దేవుని నియామకం, దేవుని నియామకం. ప్రియులారా, ఎందుకు నియమించాడు అంటే అక్కడ ఒక మాట మనం చదువుతున్నాం 15వ వచనంలో, ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టారు. సరే, ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు, మళ్ళీ ఒకవైపు మొరపెడుతున్నాడు. దేవుడు దయగలవాడు, దేవుడు ప్రేమ గలవాడు. ఆయన దయ వారి మీద కుమరిస్తున్నాడు. మరలా వారి మీద జాలి తీసుకొని వారికి న్యాయాధిపతులుగా
నియమిస్తున్నాడు. దేవుడు నియమించాడు. షమ్గరు దేవుని నియామకం. నియమింపబడిన వాడు షమ్గర్. నియమింపబడిన వాడంటే బాధ్యతారహితంగా ప్రవర్తించేవాడు. ఒక బాధ్యత ఒక పని నియమించబడిందంటే ఆ పనిలో బాధ్యతారహితంగా ప్రవర్తించాలి. బాధ్యతారహితంగా ప్రవర్తించనప్పుడు పని పాడైపోతుంది, కుటుంబం పాడైపోతుంది. కుటుంబ బాధ్యత దేవుడు అప్పగించాడు యజమానుడుగా. కుటుంబ బాధ్యత దేవుడు అప్పగించాడు యజమానురాలుగా. సంఘ బాధ్యత దేవుడు అప్పగించాడు సేవకుడుగా. సంఘ బాధ్యత దేవుడు అప్పగించాడు పెద్దలుగా. ఇది నియామకం. ఇది దేవుని నియామకం. ఎఫెసు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తాం కదా, పరిశుద్ధులు సంపూర్ణం కావడానికి, క్రీస్తు శరీరం లేదా సంఘం క్షమాభివృద్ధి చెందటానికి, పరిచర్య ధర్మం జరిగించటానికి దేవుడు కొందరిని స్వార్థికులను గాను, కొందరిని కాపరులుగాను నియమించెను అని మనం చూస్తాం. ఎఫెసు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 13వ వచనం. ఎఫెసులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో ఆ మాట మనము గమనించగలం ప్రియులారా. 4:13 పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపురులను గాను, ఉపదేశకులను గాను నియమించెను. ఇది దేవుని నియామకం ప్రియులారా. దేవుడు ఎందుకు నియమించాడు మనం చూస్తాం. అపోస్తుల కాలం అయిపోయింది, ప్రవక్తల కాలం అయిపోయింది. ఇప్పుడు సువార్తికుల కాలం, కాపురుల కాలం కదా, ఉపదేశకుల కాలం. దేవుడు స్వార్థికులుగా నియమిస్తున్నాడు కొందరిని, కాపరులుగా నియమిస్తున్నాడు కొందరిని, ఉపదేశకులుగా నియమిస్తున్నాడు కొందరిని. ఎందుకు? సంఘము క్షమాభివృద్ధి నొందాలి, కుటుంబాలు క్షేమం పొందాలి, మేలు పొందాలి, పరిశుద్ధులు సంపూర్ణం కావాలి. అవును, పరిచర్య ధర్మం జరగాలి. ఎవరెవరి ధర్మాన్ని వారు నిర్వర్తించాలి. సేవకుడుగా తన ధర్మం, సంఘ పెద్దగా తన ధర్మం, ఇంటిలో యజమానుడిగా తన ధర్మం, యజమానురాలిగా తన ధర్మం, ఇంటిలో పిల్లలుగా తమ ధర్మం. బాధ్యత కలిగినటువంటి వారు తమ ధర్మాలను నిర్వర్తించాలి. అందుకే దేవుడు నియమించాడంటే ఒక బాధ్యత. కుటుంబంలో యజమానుడిగా నియమించబడినావంటే కుటుంబ బాధ్యత. యజమానురాలుగా నియమించబడినావంటే కుటుంబ బాధ్యత. సంఘములో పెద్దలుగా నియమించబడ్డారంటే బాధ్యత. సేవకులుగా నియమించబడ్డారంటే బాధ్యత. ఉపదేశకులుగా నియమించబడ్డారంటే బాధ్యతారహితంగా ప్రవర్తించకపోతే, ప్రియులారా, బాధ్యత కలిగి ప్రవర్తించకపోతే పని భంగమైపోతుంది, పని నష్టమైపోతుంది. ఉదాహరణకి డ్రైవర్ నియామకం. డ్రైవర్గా నియమించబడతాడు. తన బాధ్యత ఏంటి? బస్సు నడపాలి. వందల మంది ఉన్నారు బస్సులో. బాధ్యతారహితంగా ప్రవర్తించకపోతే చనిపోతారు. ఒక పైలట్ ఉన్నాడు, విమానం నడపడానికి నియమించబడ్డాడు. మొన్ననే ఏదో ఒక న్యూస్ విన్నాను. పైలట్ విమానం నడుపుతూ నిద్రపోయాడు. అందులో వేల మంది ప్రజలు ఉన్నారు. బాధ్యతారహితంగా
ప్రవర్తించలేకపోయాడు. విమానం కూలే పరిస్థితి వచ్చింది. సరే, దాన్ని మళ్ళీ ఆ విమానాన్ని ఆకాశంలో కొన్ని నిమిషాల పాటు అలాగే ఉంచి దాన్ని ల్యాండ్ చేశాడని విన్నాను వార్తలు. ప్రమాదం తప్పింది, మేల్కొన్నాడు. నడిపేటప్పుడు నిద్రపోవడం, ఇది బాధ్యత లేకుండా ప్రవర్తించడం, అజాగ్రత్తగా లేకపోవడం, లేదా అజాగ్రత్తగా ఉండటం, జాగ్రత్తగా లేకపోవడం, అజాగ్రత్తగా ప్రవర్తించటం, మెలకువలేనితనం, బాధ్యత లేనిటువంటి పరిస్థితి. వేల మంది బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే వేల మంది చనిపోతారు. అలాగే ప్రియులారా, ఒక సేవకుడు సంఘంలో బాధ్యత కలిగి ప్రవర్తించకపోతే, ఒక సంఘ పెద్ద సంఘములో బాధ్యత కలిగి ప్రవర్తించకపోతే తరతరాలకు ఆ సంఘం అది నష్టపోతుందన్న సంగతి గమనించాలి. ఎవరి బాధ్యతలు వారు నిర్వర్తిస్తూ ఉండాలి. ఎవరి బాధ్యతలు వారు. సంఘము క్షమాభివృద్ధిని ఉండాలి. పరిశుద్ధులు సంపూర్ణం కావాలి. పరిచర్య ధర్మం జరుగుతూ ఉండాలి. అందుకే దేవుడు నియమించాడు. దేవుని నియామకం మనం చూస్తా ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ అధ్యాయంలో చూస్తే మన ధర్మాలేంటో అక్కడ వివరిస్తూ ఉన్నాడు. 6వ అధ్యాయం 1వ వచనంలో, పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయత చూపడం ఇది ధర్మం అన్నాడు. పిల్లలు తల్లిదండ్రులకు విధేయత చూపడం ధర్మం. పిల్లలు తల్లిదండ్రులకు విధేయులుగా ఉండాలి, ఇది వారి ధర్మం. విధేయత ధర్మం. తల్లిదండ్రులను సన్మానించుట ఇది ధర్మం. అలా చేస్తే దీర్ఘాయుష్వంతులు అవుతారు అని మనం చూస్తాం. 6వ అధ్యాయం 4వ వచనంలో, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక వారిని ప్రభు శిక్షలో బోధలో పెంచుడి, ఇది ధర్మం. పిల్లలను క్రమశిక్షణలో పెంచటం ఇది ధర్మం. సంఘాన్ని బాధ్యత కలిగి నడిపించటం ఇది ధర్మం. మనం చూస్తాం. పిల్లల్ని బైబిల్ దాసులుగా చేయటం, దైవ క్రమములో పెంచటం, పిల్లలుగా ఉన్నప్పుడే, బాలుడుగా ఉన్నప్పుడే వారిని ప్రభు శిక్షణలో పెంచటం, ప్రభు కృపలో పెంచటం ఇది ధర్మం. ఒక తండ్రిగా, ఒక తల్లిగా ఇది ధర్మం. కాబట్టి ఎవరెవరి ధర్మాలు వారు నిర్వర్తించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనములో, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించండి, ఇది ధర్మం. ఇది పురుషుల ధర్మం. భార్యలను ప్రేమించడం ఇది పురుషుల ధర్మం. 5వ అధ్యాయం 22వ వచనంలో, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి, ఇది స్త్రీల ధర్మం. భార్యల ధర్మం. భార్యలు భర్తలకు లోబడి ఉండుట ఇది ధర్మం. మన ధర్మాలు మనం నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు అది కుటుంబమైన, సంఘమైన, అది చిన్న పరలోకంగా ఉంటుంది. మన కుటుంబాలు, మన సంఘాలు పరలోకంగా ఉండాలి, చిన్న పరలోకంగా ఉండాలి. పరలోకములో ఎట్లుంటది? పరలోకములో సంతోషం, ఆనందం. పరలోకములో నిత్య ఆనందం, నిత్య సంతోషం, నిత్య ఆరాధన. కలతలు లేవు, కక్షలు లేవు, కలహాలు లేవు కదా. ఎంతో నిమ్మలత, ఎంతో నెమ్మది పరలోకం. మన కుటుంబాలు గాని, మన సంఘాలు గాని ఒక చిన్న పరలోకంగా ఉండాలి అంటే దేవుడు నియమించిన ఆ నియామకాన్ని బాధ్యతారహితంగా ప్రవర్తించాలి. బాధ్యత కలిగి ప్రవర్తించాలి. దేవుడు నియమించాడు ప్రియులారా మనల్ని పెద్దలుగా, సంఘ బాధ్యత కలిగి, సేవకులుగా సంఘ బాధ్యత కలిగి, యజమానులుగా కుటుంబ బాధ్యత కలిగి,
యజమానురాలుగా కుటుంబ బాధ్యతగా ప్రవర్తించినప్పుడు, మన బాధ్యత మనం నిర్వర్తించినప్పుడు ఆ కుటుంబం కానీ ఆ సంఘము కానీ ఒక పరలోకంగా, ఒక చిన్న పరలోకంగా ఉంటుందని ఉదయకాలం నేను జ్ఞాపకం చేస్తున్నాను. షముగర్ యొక్క నియామకం. షముగర్ను దేవుడు నియమించాడు. మూడవదిగా మనం చూస్తాం, షముగర్ యొక్క శత్రువులు ఎవరంటే ఫిలిస్తీయులు కదా. షముగర్ యొక్క శత్రువులు ఫిలిస్తీయులు. 3వ అధ్యాయం 30వ వచనంలో శత్రువుల చేతిలో నుండి షముగరు వారిని రక్షించను లేదా విడిపించను అనే మాట మనం చూస్తున్నాం. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు శత్రువులుగా ఉంచాడు ఫిలిస్తీయులను, మోయాబీయులను, అమోరీయులను శత్రువులుగా ఉంచాడు. దేవుడు తన ప్రజలకు శత్రులుగా ఎందుకు వారిని పెట్టాడు? ఆలోచన చేయాల. ఎందుకు శత్రులుగా పెట్టాడు? మనం చదివాం కదా, ఆ తరం వారందరూ దేవుని ఎరగని వారుగా, దేవుని కార్యాలు ఎరగని వారుగా ఉన్నారు. వారి వారి ఇష్టానుసారంలో జీవిస్తూ ఉన్నారు. దేవుడు వారిని క్రమశిక్షణ చేయుటకు శత్రువులను ఉంచాడు. ప్రక్కలో శత్రువులను ఉంచాడు. క్రమశిక్షణ చేయాలి లేదా వారిని శిక్షించాలి. వారు శిక్షించబడితే గాని క్రమశిక్షణలోనికి రారు కదా. వారికి శిక్ష వస్తే గాని క్రమశిక్షణలోనికి వారు రాలేరు. 2వ అధ్యాయము 13వ వచనంలో, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనంలో మనం చదువుతున్నాం, వారు యెహోవాను విసర్జించి బయలును అష్టారోతును పూజించిరి కాబట్టి యెహోవా కోపాగ్ని అనగా శిక్ష ఇశ్రాయేలు మీద మండెను. ఆయన దోచుకుని వారి చేతికి వారిని అప్పగించెను. వారు ఇశ్రాయేలులను దోచుకుని ఆయన వారి చుట్టూనున్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించాడు. శత్రువుల చేతికి వారిని అప్పగిస్తున్నాడు. ఎందుకు? దేవుని కోపం వారి మీదికి దిగిరాగా, కోపం అనగా శిక్షించుటకు 3వ అధ్యాయం 4వ వచనంలో, 3వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనంలో మొదటి నుంచి చూడండి. మొదటి వచనం నుంచి, ఇశ్రాయేలీయులకును కనానీయులకును జరిగిన యుద్ధములన్నిటిని చూడని వారందరినీ శోధించి ఇశ్రాయేలుల తరతరముల వారికి అనగా పూర్వము ఆ యుద్ధములను ఏమాత్రమును చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చిన జనములు ఇవి అన్నాడు. యుద్ధము చేయ నేర్పునట్లు అంటే శిక్షణ. దేవుడు ఒకవైపు శిక్షిస్తున్నాడు, మరొక వైపు శిక్షణ చేయిస్తున్నాడు, క్రమశిక్షణ చేస్తున్నాడు. శిక్షణ చేయుటకు పరిశోధించుటకు అనే మాట మనం చూస్తున్నాం. పరిశోధించుటకు శిక్షిస్తున్నాడు ఒకవైపు, మళ్ళా శిక్షణ. దేవుడు ఎంత దయగలవాడండి. దేవుడు ఎంత కృపగలవాడు ప్రియుడ. ఒకవైపు శిక్ష, మరొక వైపు వారిని శిక్షణలోనికి నడిపిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు. దేవుడు పరిశోధించేవాడే గాని శోధించేవాడు కాడు. అపవాది శోధిస్తాడు, కానీ దేవుడు పరిశీలిస్తాడు. అందుకే దావీదు అన్నాడు, దేవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నీకు అయాసకరమైనది నాలో ఏమైనా ఉన్న ఎడలా నీ నిత్యాను మార్గములో లేదా నీ నిత్య మార్గములో నన్ను నడిపించుము, నన్ను క్రమశిక్షణ చేయము, నన్ను శిక్షణలోనికి నడిపించుము అని
దావీదు ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తాం. నన్ను పరిశోధించుము, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నీకు అయాసకరమైనవి నాలో ఏమైనా ఉన్న ఎడల ఏమన్నాడు? నిత్య మార్గములో నన్ను నడిపించుము, క్రమశిక్షణ చేసి నీ నిత్య మార్గములో నన్ను నడిపించుము అని దావీదు ప్రార్థన చేశాడు. ఎంత మంచి ప్రార్థన కదా పిల్లారా. ఉదయకాలం నిజంగా దావీదు చేసిన ప్రార్థన మన జీవితాల్లో ఉండాలి అని ఉదయకాలమున జ్ఞాపకం చేయబడుతున్నాం. నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నీకు అయాసకరమైనది నాలో ఉన్న ఎడల దాన్ని తీసివేసి నీ నిత్య మార్గములో నన్ను నడిపించుము అని దావీదు ప్రార్థన చేశాడు. ఎంత మంచి ప్రార్థన ప్రియులారా. 139వ కీర్తన 139వ కీర్తన 23వ వచనం చూడండి. యెహోవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొను, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొను, నీకు అయాసకరమైన మార్గం నా యందున్నదేమో చూడు, నిత్య మార్గమున నన్ను నడిపించు. ఎంత మంచి ప్రార్థన కదండి. దేవా నన్ను పరిశోధించుము, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము. పరీక్షలో పెట్టాడు. పరీక్ష అంటే కొంతమంది పిల్లలకి సులభము, ఈజీ, కొంతమందికి కష్టం. పరీక్షలు రాయడానికి కొంతమంది ఉబలాట పడతారు, కొంతమంది కష్టపడతారు. అట్లాగని పరీక్ష అంటే కొంతమందికి సంతోషం, ఉబలాటం. ఎందుకు? పాస్ కావాలి. పాస్ అవుతాననే ధీమ ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు. ఉబలాటం ఎప్పుడెప్పుడు పరీక్ష రాయాలని, ఎప్పుడెప్పుడు పరీక్ష రాయాలి, ఎప్పుడెప్పుడు విజయం పొందాలని. చదవలేని వారందరూ పరీక్ష అంటే ఎప్పుడైపోతుంది రా ఈ పరీక్షలు. చదవడానికి సోమరితనం అడ్డొచ్చి చదవలేక పరీక్షలు రాయడానికి కష్టపడతా ఉంటారు, ఇబ్బంది పడతా ఉంటారు. పరీక్ష అంటే కొంతమందికి కష్టం, కొంతమందికి ఉబలాటం. ప్రియులారా, మన జీవితాల్లో పరీక్షింపబడాలా, ప్రభు సన్నిధిలో పెట్టాలా, ప్రభు చేతికి అప్పగించాలా. నన్ను పరీక్షించుము, నన్ను పరిశీలించుము, నాలో అయాసకరమైన ఏమైనా ఉన్న ఎడల క్రమశిక్షణ చేయి, నిత్య మార్గములో నన్ను నడిపించు, సరి అయిన మార్గములో నన్ను నడిపించుమని ప్రార్థన ఎంత అవసరము. శత్రువులను దేవుడు ఎందుకు ఉంచాడంటే, ఒకటి శిక్షించడానికి, రెండవది శిక్షణ చేయడానికి లేదా క్రమశిక్షణలోనికి నడిపించడానికి. ఇందు మూలంగానైనా సరి చేసుకుంటావేమో, చక్క చేసుకుంటావేమో, దిద్దుకుంటావేమో. ఈ నష్టం కలిగింది, ఈ శత్రువుల చేతిలో నుంచి అపజయం కలిగింది, విజయం పొందలేకపోయాను, ఈ శోధనలో నుంచి అపజయం కలిగింది, జయించలేకపోయాను. ఏంటి పరీక్షించుకోవాలి, పరిశీలించుకోవాలి. ఎందులో లోపం? నా విశ్వాసంలో లోపం, నా భక్తిలో లోపం, నా ప్రార్థనలో లోపం, నా పరిచర్యలో లోపమా, నేను చేస్తున్న పనిలో లోపమా ఏమైనా ఉందా? పరిశీలించుకోవాలి. మనం కూడా పరీక్షించుకోవాలి. మనం కూడా ఎక్కడ లోపం ఉందో సరి చేసుకోవాలి, చక్క చేసుకోవాలి, దిద్దుకోవాలి, క్రమశిక్షణ చేసుకోవాలి. మనల్ని మనమే. దేవుడు మనకు దేవుని ప్రశస్తమైన లేఖనాలు ఇచ్చాడు, ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని మనకి ఇచ్చాడు. ప్రియులారా,
పరిశీలన చేసుకోవాలి, మనల్ని మనమే పరీక్షించుకోవాలి, క్రమశిక్షణ చేసుకోవాలి. దేవుడు ఒకవైపు క్రమశిక్షణ చేస్తున్నాడు, ఒకవైపు శిక్షిస్తున్నాడు, ఒకవైపు శిక్షణ చేస్తున్నాడు, మరొక వైపు క్రమశిక్షణలోనికి నడిపిస్తున్నాడు. శత్రువులను అందుకే దేవుడు ఉంచినట్టుగా మనం చూస్తాం. 4వదిగా మనం చూస్తాము షముగరు సాధన లేదా సాధనం. షముగరు యొక్క సాధనం ఏంటి? అక్కడ ములుకోలు కర్ర. 3వ అధ్యాయం 15వ వచనంలో ఏహూదు అనే న్యాయాధిపతి చేతిలో కత్తి ఉంది. 15వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనంలో సంసోను చేతిలో ఎముక ఉంది. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 40వ వచనంలో దావీదు చేతిలో వడిసెల ఉంది. ఎందుకు? శత్రువులను జయించేదాని. షముగరు చేతిలో కర్ర, ములుకోలు కర్ర. ఈ ములుకోలు కర్రతో 600 మంది ఫిలిస్తీయులను హతం చేశాడు. శత్రువులను సంహరించాడు, శత్రువులను చంపాడు. ఇది షముగరు యొక్క పని. ములుకోలు కర్ర ఒక సాధనంగా ఉంది, ఒక సాధనం, ఒక పనిముట్టు. దేవుడు మనకు వాక్యాన్ని ఒక కర్రగా ఇచ్చాడు, కత్తిగా ఇచ్చాడు కదా. జయించాలి. వాక్యం మనకు సాధనం, బైబిల్ మనకు సాధనం. జయించాలి. ప్రార్థన మనకు సాధనం. శత్రువుని జయించాలంటే ప్రార్థన ఒక సాధనం, దేవుని వాక్యం ఒక సాధనం. ప్రియులారా, ఒక పనిముట్టు. టోటల్ గా మనమే ఒక పనిముట్టు. మనమే దేవునికి ఒక పనిముట్టుగా ఉన్నాం, ఒక సాధనంగా ఉన్నాం. మెట్టుకు ప్రియులారా, షముగరు చేతిలో ములుకోలు కర్ర, అది సాధనం, అది పనిముట్టు. ఆ ములుకోలు కర్రతో 600 మంది ఫిలిస్తీయులను హతం చేశాడు. ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా శత్రువును జయించాలి, జయ జీవితం జీవించాలి. జయించువానిని నాతో పాటు సింహాసనం మీద కూర్చుండనిచ్చుదును అని ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం కదా. జయించువానిని నాతో పాటు సింహాసనం మీద కూర్చుండనిస్తానన్నాడు. జయ జీవితం, దినదినం అనుదినం. ఒక్క దినముతో ఇది ఆగిపోయేది కాదు. ఈ పోరాటం, ఈ యుద్ధం, ఇది ఒక్క దినముతో ఆగిపోయేది కాదు. దినదినము ప్రభు వచ్చేంత వరకు, లోకములో మనం ఉన్నంత వరకు పోరాడాలి. ఈ పోరాటంలో జయం పొందాలి. యాకోబు అన్నాడు కదా, నేను పోరాడి జయముంది తిని అన్నాడు. నేను పోరాడి తిని జయముంది. పౌలు అన్నాడు కదా, నేను మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు తుదముట్టించి తిని, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి, నా కొరకు మాత్రమే కాదయ్యా, నాలాగా పోరాడిన వారికి అందరికీ, జయ జీవితం జీవించిన వారికి అందరికీ ఉన్నది ఈ బహుమానం అని పౌలు గారు జ్ఞాపకం చేశారు కదా. కాబట్టి ఇప్పుడు ఇలారా, దేవుడు మనకు సాధనం, దేవుని వాక్యం ఒక సాధనం, బైబిల్ మనకు సాధనం. అసలు మనమే ఒక సాధనం, ఒక పనిముట్టు. మనం చూస్తాం షముగరు ములుకోలు కర్రతో, అదొక సాధనం. జయించాడు, శత్రువులను జయించినట్టుగా మనం చూస్తాం. 5వదిగా మనం చూస్తాం షముగరు యొక్క పని. షముగరు యొక్క పని ఏంటి? 2 పనులు చేశాడు. ఒకటి, ఫిలిస్తీయులను చంపాడు. 2వది, ఇశ్రాయేలీయులను రక్షించాడు. షముగరు యొక్క పని అది. ములుకోలు కర్రతో ఏం చేశాడు? ఫిలిస్తీయులను చంపాడు. తర్వాత ఇశ్రాయేలీయులను విడిపించాడు లేదా రక్షించాడు. ప్రియులారా, ఉదయకాలం మనలోని పాపాలే ఒక ఫిలిస్తీయుడు, మనలోని పాపం ఒక ఫిలిస్తీయుడు, ఒక శత్రువు. మన పాపాలే ఫిలిస్తీయుడు. చంపాలి, ఫిలిస్తీయులను చంపాలి. చంపవలసిన వాటిని చంపకపోతే
అవే మనల్ని చంపేస్తాయి కదా. చంపవలసిన వాటిని చంపకపోతే ఒకనాడు అదే మనల్ని చంపేస్తుంది. చంపాలి. సౌలుకు దేవుడు పని అప్పగించాడు. అమాలేకులను భూమి మీద లేకుండా తుడిచివేయమన్నాడు. కానీ సౌలు అగగును మిగిల్చాడు, అమాలేకుని మిగిల్చాడు. తర్వాత ఆ శత్రువు మిగిల్చబడుతూనే వచ్చాడు. మిగిల్చబడిన ఆ శత్రువు దాడి చేస్తూనే వచ్చాడు. పూర్తిగా హతమార్చమన్నాడు దేవుడు. పేరు లేకుండా తుడిచివేయమన్నాడు. మిగిల్చాడు, పూర్తిగా చంపివేయలేకపోయాడు. అందుకే తరతరాల వరకు ఆ ఫిలిస్తీన్లతో లేదా ఆ శత్రువులతో లేదా అమాలేకీలతో యుద్ధం అన్నాడు. కాబట్టి ప్రియులారా, వాటిని చంపకపోతే ఒకనాడు అవే మనల్ని చంపేస్తాయి. చంపాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తాం. చంపవలసినవి ఏమిటో అక్కడ. కావున భూమి మీద మీ అవయములను అనగా జారత్వము, అపవిత్రత, అమాత్రత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష వీటన్నిటినీ చంపివేయుడి అని మనం చూస్తాం. ఫిలిస్తీన్లను చంపాలి లేదా శత్రువును చంపాలి. చంపివేయవలసిన వాటిని చంపివేయాలి. వాటిని చంపకపోతే అవే ఒకనాడు మనల్ని చంపివేస్తాయి. ఆత్మ, శరీరాన్ని చంపకపోతే ఈ శరీరమే ఆత్మీయతను చంపివేస్తుంది అని రోమా పత్రికలో మనం చూస్తాం. శరీరమునకు ఆత్మకు విరోధం, శత్రుత్వం, చంపివేయుడే అన్నాడు కదా. శరీర క్రియలను చంపివేయకపోతే అవి ఒకనాడు మన ఆత్మీయ జీవితాన్ని చంపివేస్తాయి. ఫిలిస్తీన్లను చంపాలి, ఇశ్రాయేలులను విడిపించాలి, రక్షించాలి. పాపాలను చంపాలి, పాపాత్ములను రక్షించాలి. పాపాత్ములకు రక్షణ కలగాలి. మనం ఒక సాధనంగా ఉన్నాం. మనం ఒక సాధనం, ఒక పనిముట్టు, ఒక పని దేవుడు అప్పగించాడు. ప్రియులారా, పాపాత్ములు, మనలో ఉన్న పాపం చంపివేయబడాలి. అనేక మంది పాపులను రక్షించబడాలి. పాపాత్ములు రక్షింపబడాలి. పాపులను రక్షించడానికే కదా ప్రభు లోకానికి వచ్చాడు. ప్రభు పాపిలో ఉన్న పాపాన్ని ద్వేషిస్తాడేమో గాని పాపిని ప్రేమిస్తాడు. మనకందరికీ తెలిసిన విషయం. పాపాన్ని ద్వేషిస్తున్నాడు, పాపిని ప్రేమిస్తున్నాడు. వ్యక్తిలో ఉన్న పాపాన్ని ద్వేషిస్తున్నాడు, ఆ వ్యక్తిని దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవుని ప్రేమ, క్రీస్తు ప్రేమ ఎంత గొప్పది ప్రేమ! ఆయన ప్రేమ ఎంత గొప్పది! పాపులను ప్రేమించి ప్రాణం పెట్టిన ప్రాణనాథుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ప్రేమించాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు. ఇందులో ఆయన ప్రేమ ఎంత గొప్పదో కనబడుతుంది. మన కొరకై చనిపోయాడు, తిరిగి లేచాడు. చావును సమాధిని గెలిచిన వాడు సజీవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నియమించాడు మనల్ని. ఆయన పని కొరకు మనల్ని నియమించాడు. ఆయన పని. షము గారు 2 పనులు చేశాడు. ఒకటి, ఫిలిస్తీన్లను చంపాడు, ఇశ్రాయేలీలను రక్షించాడు. మనం కూడా మనలో ఉన్న పాపాలను చంపాలి. పాపాత్ములకు రక్షణకరంగా మిగిలాలి. వారు రక్షింపబడాలి. ప్రభు చేతికి అప్పగించాలి. ప్రభు కృపకు అప్పగించాలి. మన జీవితాలను ప్రభుకు సమర్పించాలి. ప్రాణమిచ్చిన ప్రభుకు సమర్పించాలి. బాధ్యతారహితంగా పని చేయాలి. బాధ్యత కలిగి పని చేయాలి. ప్రభు అప్పగించిన పని చేయాలి, సంపూర్ణం చేయాలి. భూమి మీద నీవు నాకు అప్పగించిన పనిని సంపూర్ణంగా జరిగించి భూమి మీద నిన్ను మహింపరిచితిని అని నాడు ప్రభు పలికిన మాట యోహాను సువార్తలో మనం చూస్తాం. 12వ అధ్యాయం
కాబట్టి ప్రియులారా, అప్పగించిన పని సంపూర్ణంగా జరిగించుతాం. ప్రభుకు మహిమ చేద్దాం. మన కుటుంబాల ద్వారా, మన వ్యక్తిగత జీవితం ద్వారా, మన సంఘ జీవితం ద్వారా ప్రభువుకు మహిమ తేవాలి. ప్రభువుకు మహిమ, ప్రభువుకు మహిమ, ప్రభువుకు ఘనత. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. నా బ్రతుకు మూలంగానూ సరే, చావు మూలంగానూ సరే, క్రీస్తు నా ద్వారా ఘనపరచబడాలని పౌలు కోరినట్లుగా మన జీవితాలు అలాగుండటానికి ప్రభు తన కృపను చూపునుగా. ఉదయకాలము షము గారి జీవితంలో నుంచి ఒక 5 విషయాలు నేను జ్ఞాపకం చేశాను. షము గారు ఉన్న కాలం అది ఇష్టానుసారమైన కాలమని, క్రమశిక్షణ లేని కాలమని జ్ఞాపకం చేశాను. షము గారి యొక్క నియామకం దేవుడు ఎందుకు నియమించాడు జ్ఞాపకం చేయబడ్డాం. అసలు దేవుడు శత్రువులను ఎందుకు ఉంచాడు అది కూడా జ్ఞాపకం చేయబడ్డాం. షము గారి చేతిలో ఏమున్నదో జ్ఞాపకం చేయబడ్డాం. షము గారి యొక్క సాధనం, షము గారి యొక్క పని, 5 విషయాలు ఉదయకాలమున క్లుప్తంగా మనము ఆలోచన చేశాం. ఈ విషయాలన్నీ కూడా మన మనసులో ఉంచుకొని షము గారి లాగా మనం కూడా అలాగూ జీవించడానికి ప్రభు తన కృపను చూపునుగాక. ప్రభు ఈ మాటలు మన ఇంటిలో దీవించునుగాక. ఉదయకాల సమయంలో దేవుడు చక్కని మాటలు దేవుడి సేవకులైన ఎస్రాయరత్మన్న గారితో మనతో మాట్లాడించినాడు. షమ్గర్ గురించి 5 ముఖ్యమైన విషయాలు అన్న క్లుప్తంగా మనకు బాగా ఉదాహరణలతో అందించాడు. మనం కూడా మన జీవితంలో ఇవన్నీ కూడా మనం పాటించి దేవునికి ఇష్టంగా మనం జీవించాలి. లోకంలో ఉండేటి అన్ని కూడా శాశ్వతం కాదు, మనకు పరలోకమే నిత్య జీవం. కాబట్టి ఆయన రాకడ కొరకు మనం సిద్ధపాటు కలిగి జీవించాలి. అదే కాకుండా మనం దేనికి కూడా భయపడకుండా ఉండాలి. భయం భక్తి కూడిన జీవితాన్ని మనం జీవించాలని కోరుకుంటున్నాను. మొదటగా ప్రారంభ ప్రార్థించిన ప్రభుదాస్ అన్న గారికి, మరియు పాట పాడిన పేతురు అన్న గారికి, మరియు వాక్యం కొరకు ప్రార్థించిన ఆశీర్వాదన్న గారికి అందరికి కూడా వందనాలు. ముగింపు ప్రార్థన మన మధ్యన జాన్ డేవిడ్ అన్న గారు గుత్తి నుండి ముగింపు ప్రార్థన చేసి దేవుని మయపరుస్తారు. వాక్యం అందించిన రాజరత్మన్నకు మరొకసారి వందనాలన్నా. వందనాలు. ముగింపు ప్రార్థన జాన్ డేవిడ్ అన్న గుత్తి నుండి ప్రార్థన చేస్తున్నాం అన్న. వందనాలన్నా. చేయండి. పరిశుద్ధుడా, ప్రేమ గల మా పరలోకపు తండ్రి, మీరు గొప్ప ధన్యత కొరకు స్తోత్రాలు, మీరు ఇచ్చిన రక్షణ కొరకు స్తోత్రాలు. రాత్రంతా మంచి నిద్ర విశ్రాంతి దయచేసి ఉదయకాలంలో ఈ సన్నిధిలో ప్రార్థించడానికి, నీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప కృప కొరకు స్తోత్రాలు తండ్రి. నీ దాసుడు రాజరత్న ద్వారా మీరు వినిపించిన గొప్ప మాటల కొరకు స్తోత్రాలు తండ్రి. నిజమే, క్రైస్తవ జీవితంలో ఉన్న ప్రతి పాపాన్ని తొలగించుకొని ప్రతినిత్యం మీ సన్నిధిలో నేను మీ కొరకు సజీవ సాక్షిగా ఉండగలిగే కృప దయచేయండి. నేను పాపులమైన మమ్మల్ని మీరు ప్రేమించి, పాపాన్ని ద్వేషించి, పాపం కొరకు ఆ సిలువలో మరణించి, పాతిబడిపడి 3వ దినాన తిరిగి లేచిన దేవుడు తండ్రి. ప్రతి పాపం కొరకు ఆ సిలువలో శిక్ష అనుభవించిన దేవుడు, ఇంకా ఇంత గొప్ప దేవుడుగా మాకున్నదికై మీకు స్తోత్రాలు. గరిపించుకొని నీ సన్నిధిలో ఈ రోజంతా మిమ్మల్ని గణపరచబిడ్డలుగా ఉండులాగా నేను కృప చూపించమని, నేను వాక్యాన్ని బోధించిన వారిని, నడిపించిన వారిని, ప్రార్థించిన వారిని ఆశీర్వదించండి. దీన్ని కొనసాగిస్తున్న బర్నబాస్ అన్నకు రావాల్సిన దేవుని దయచేయండి. అనను సత్యమని పిల్లలను, సంఘాన్ని ఆశీర్వదించమని ఈ దిన దేవుని దయచేయడం నాకు ఇచ్చిన ధన్యతకు స్తుతులు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసు ఘనమైన నామం అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ అన్నా. థ్యాంక్ యూ అన్నా. ముగింపు ప్రార్థన చేసిన జాన్ డేవిడ్ అన్న వందనాలన్నా. అన్నా థ్యాంక్ యూ అన్నా. ఈ దినము ప్రారంభ ప్రార్థన మరియు పాట పాడిన మరియు వాక్యం కొరకు ప్రార్థించిన, కానీ సందేశాన్ని ఇచ్చిన మరియు ముఖ్యం ప్రార్థన చేసిన సహోదరులందరికీ కూడా మంబ్రే క్రిస్టియన్ ఓడి చెరువు తరఫున అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు చెబుతున్నాను. అధ్యక్షత వహించడానికి బర్నబాసన్న నాకు సమయాన్ని ఇచ్చినందుకు బర్నబాసన్నకు కూడా వందనాలు చెబుతూ సమయాన్ని బర్నబాసన్నకు అందిస్తున్నాను.
ఓటు బనవాసన్ వందనాలన్నా.